హాయ్ చెప్పు. లైట్ ఎవరు బంద్ చేసేది హర్షిత్? నేను బంద్ చేయలే. నన్ను అనుమానిస్తున్నావా హర్షిత్? నన్ను నన్ను అనుమానిస్తున్నావా? నేను బంద్ చేసిన లైట్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? పెద్ద డాడీ బంద్ చేసిండు. ఎవరు బంద్ చేసి చెప్పు లైట్? మరి నన్ను ఎందుకు అంటున్నావు? ఇప్పుడైతే బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేషన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడే అందరం ఇంటికి వచ్చినాము. మౌనిక, వైషు, కీర్తి వాళ్ళైతే ఫుల్ అలసిపోయినట్టు. అయినా కూడా ఒక చిన్న గేమ్ అయితే ప్లాన్ చేసినప్పుడు. ఏం గేమ్ అది? ఏమో నాకు కూడా తెలియదు. గేమ్ పేరు ఏందో తెలియదు కానీ ఆ గేమ్ ఎట్లా ఆడతారో ఇప్పుడు చూపిస్తాము. మా బాబాయ్ హాల్లో దాన్ని మొత్తం మోడిఫై చేస్తుండు. ఆ గేమ్కి కావాల్సింది ఎట్లా ఆడతారో మొత్తం, అది కొంచెం ప్రాబ్లం ఉంది, దాన్ని మంచిగా మోడిఫై చేసి రెడీ చేస్తుండు. ఆ గేమ్ పేరు తెలియదు కానీ అది ఎట్లా ఆడతారో చూపిస్తుంది. ఇప్పుడు వెళ్దాం. హాల్లో అయితే ప్రిపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు గేమ్ హాల్లోనే ఆడతాం. చాలా కామెడీ ఉంటుంది గేమ్ అయితే. చాలా రోజుల తర్వాత ఆడుతున్నాము. అప్పుడు ఎప్పుడో ఆడినాము, ఇప్పుడు చాలా వీక్స్ అవుతుంది. ఇప్పుడు ఆడుతున్నాము. చూపిస్తాం గేమ్ ఎట్లుందో. ఇప్పుడు గేమ్కి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తా. ఫస్ట్ ఆ గేమ్లో ఏమేమి ఐటమ్ యూజ్ చేస్తారో 3 or 4 ఉంటాయి, అవి చూపిస్తాం. ఆ తర్వాత గేమ్ ఎట్లా ఆడతారో చూపిస్తాం. అట్లా నా గేమ్ ఎందులో ఆడతారు, ఏ ఐటెంలో ఆడతారో అది కూడా చూపిస్తాం. ఇప్పుడు ప్రతి బాక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది గేమ్ ఏందో. ఈ బాక్స్లో ఇక్కడ ఒక 4 ఐటమ్స్ పెట్టి, 2 పనిష్మెంట్స్, 2 ఫుడ్ ఐటమ్స్ పెట్టి, ఒక్కొక్కరి బాక్స్ నుంచి ఈ హోల్ నుంచి చేయబెట్టి తీసుకోవాలి. ఇది గేమ్ అయితే. ఇప్పుడు పార్టిసిపేట్స్ ఎవరెవరని అంటే, ఫస్ట్ మా పెన్ని ఆడాలి. మా తెలియదు, నువ్వు ఆడాలి. ఇప్పుడే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయినాయి కాబట్టి ఫుల్ డ్యాన్స్ వేసి బతుకమ్మ ఆడి లెగ్ పెయిన్స్ వస్తుందని అయినా కూడా ఆడాలి. ఒక్క రౌండ్ అంతే, సరేనా? ఆడుతున్నావు కదా. నెక్స్ట్ నిహాల్ గాడు పార్టిసిపేట్. నెక్స్ట్ పార్టిసిపేట్ కీర్తన. ఆల్ ది బెస్ట్, మంచిగా ఆడు సరేనా. నెక్స్ట్ వర్షిని. మంచిగా ఆడుతావా? లాస్ట్ టైం ఆడినట్టు ఆడతావా? నెక్స్ట్ పార్టిసిపేట్ వైషు. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఎవరెవరు నిహాల్ గడ్ అయితే చెప్తారు. ఇది ఎవరికి? కీర్తన అక్క. ఇది ఎవరికి? మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి సరేనా. ఇది ఎవరికి? ఇది ఎవరికి? ఇది ఎవరికి? ఇది ఎవరికి? ఇది ఎవరికి? ఇది ఎవరికి? సరే, ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టేసినాము. ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్టా? ఓకే. ఇప్పుడు మా బాబాయ్ వచ్చి ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే చేంజ్ చేస్తాడు. వర్షిని అయితే అటు సైడ్ తిరిగి ఉంది, తెలియదు ఇప్పుడు ఆమెకి. ఫస్ట్ అయితే వర్షిని కాబట్టి ఇప్పుడు వస్తుంది. బాబాయ్ చేంజ్. ఓకే ఓకే వర్షిని రా, చూడకుండా పైకి తల. థమ్స్అప్ వచ్చింది. వర్షిని ఫస్ట్ మంచి ఐటమ్ కొట్టేసింది. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్టిసిపెంట్ ఎవరు? మౌనిక అయితే వచ్చేసింది. బాబాయ్ మళ్ళీ చేంజ్. తిరగొద్దు. చేంజ్ చేస్తుండు. మౌనిక దా స్టార్ట్. పైకి చూడు, పైకి తల. అదే సూపర్. థమ్స్ అప్ దా తీసుకో. తిను 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 తిను. ఇంకా కొరకు మరి పనిష్మెంట్ వస్తే పనిష్మెంట్. ఓవర్ ద అలాగే షేర్ చేసుకోవద్దు. నీకు ఇప్పుడు వర్షినికి థమ్స్అప్ వచ్చిందా, వర్షినిదే అది. మౌనికకి మిరపకాయ వస్తే మిరపకాయ, ఎవరితో షేర్ చేసుకోదు. కానీ పిండి వస్తే పిండి బుక్కొద్దు, ఫేసుకుంటది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ఐషు. దా
వైషు వాళ్ళ చెల్లెకైతే మిరపకాయ వచ్చింది. మరి వైషుకి ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు. మౌనిక అయితే అక్కడ సింక్ దగ్గర ఏడుస్తుంది మిరపకాయ కొరుకుంది. బాబాయ్ చేంజ్ చేయి. ఇప్పుడు మళ్ళీ వైషు కోసం అయితే చేంజ్ చేస్తుండు. బాబాయ్ గట్టిగా చేంజ్ చేయి. వైషు చూసింది ఇందాక, మంచి చేంజ్ చేయి. మా పిన్ అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఏం పెడతాడా అని. పెట్టినావు బాబాయ్. రామ్మా వైషు దా పైకి పైకి తలక పైకి. వైషు వైషు తల పైకి తల పైకి. వైషు వైషు మిరపకాయ వచ్చింది. అక్క చెల్లెలకి ఇద్దరికి సేమ్. నేను అదే కోరుకున్నా, తినాల్సిందే. ఇప్పుడు మీ చెల్లె తినలే మౌనిక? ఏం కాదు. వైషుకి ముందే స్పైసీ పడదు, కొరకకు ముందే కళ్ళకి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడైతే అరుణన్న ఇప్పుడు డాడీ అయితే చేంజ్ చేస్తుండు. చేంజ్ చేసే డాడీ. అయిపోయింది. కారం ఉంది. మంచి థమ్స్అప్ వచ్చిన వెళ్ళి కారం ఇది అయితే ఇట్లానే ఉన్నాయి. మిరపకాయలు ఒక్కటే చేంజ్ అవుతున్నాయి. స్వీట్స్ అట్లానే ఉన్నాయి, పిండి అట్లా ఉంది. వర్షని ఒకటి థమ్స్అప్ గెలుచుకుంది. మిరపకాయలు అయితే అయిపోతున్నాయి. ఓకే నెక్స్ట్ బాబాయ్ చేంజ్. కీర్తికైతే గిల్ల గిల్ల కొట్టుకుంటుంది మిరపకాయ వస్తే మాత్రం. అది మిరపకాయ తిన్నదంటే నీకు బాబాయ్కి ఉంటుంది. అయిపోతారు మీ ఇద్దరిగా. కీర్తి అయితే తట్టుకోలేదు ఇంకా. వచ్చే పైకి తల పైకి. కీర్తో 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 అబ్బా కొట్టింది జాక్ పాట్. అది కాదు కానీ స్వీట్ వచ్చింది. స్వీట్ సెకండ్ దాంట్లో పెట్టింది. స్వీట్ వచ్చింది కానీ మిరపకాయ పట్టుకుంటుంది. అంత ఇష్టం ఉందా మిరపకాయ తినాలి మరి? అంత ఇష్టం ఉందా మిరపకాయ తినాలి మరి? ఇష్టం మరి తిను మరి. ఇప్పుడు నిహాల్ గడ అయితే వచ్చిండు. ఇప్పుడు నిహాల్ గడ ఛాన్స్. మా బాబాయ్ అయితే మస్తు తెలివితో చేంజ్ చేస్తుండు. ఎందుకంటే ముగ్గురికి హ్యాట్రిక్ గా మిరపకాయ వచ్చింది. నిహాలానికి ఏమొస్తుందో చూద్దాం. దారా నిహాల్. ఏ పైకి తల. తీసుకో తీసుకో తీసుకో. నిహాల్ గారు కూడా స్వీట్ అయితే కొట్టేసిండు. వైషేది వైషు మౌనిక మనమే అందరు బాగానే మంచి జాక్ పాట్ కొడుతున్నారు. అబ్బాయి ఇప్పుడు నీకు ఈ ఐటమ్స్ ఎవరు చేంజ్ చేస్తారు అనుకుంటున్నావు? కీర్తి కాదు, ఎవరు తెలుసా? మా పిన్ని. కమాన్ పా. హార్డ్గా చేంజ్ చేయి, టఫ్ ఉండాలి, మంచిగా వచ్చేటట్టు పెట్టవద్దు. దా బాబాయ్ మీదికి మీదికి. ఏదిరా అబ్బా. మా అందరికేమో మిరపకాయలు తినిపించి మా బాబాయ్ అయితే థమ్స్అప్ కొట్టేసిండు. అయితే మా పిన్ని పార్టిసిపేట్ చేయబోతుంది లాస్ట్ ప్లేస్ లో. మా మమ్మీ అయితే కారం గట్టిగా తింటాయి కాబట్టి మిరపకాయ వచ్చింది. ఏం కదా అయ్యో పిన్ని, నీ కూతుర్లు నీకు మిరపకాయ కావాలని కోరుకుంటారే. ఇంకా చేంజ్ చేయలే, తిరుగుతున్నావు. చేంజ్ చేయలే చేయలే చేంజ్ చేయలే. బాబాయ్ మంచిగా మంచిగా కలుపు, గట్టి ఇంకా కలుపు.
ఏ పైకి చూడాలి సార్, పైకి చూడు ఫస్ట్, పైకి చూసుకుంటే రావాలి. పద్మ పైన చూడు, పైన చూడు. అమ్మా, ఎంత టెన్షన్, ఎంత టెన్షన్ పడుతుందో. స్వీట్ వచ్చింది, స్వీట్ కొట్టేసింది. స్వీట్ కొట్టింది. మంచిగా ఉందా? మాకు కూడా కారం మంచిగా ఉంది. బాబాయ్ కారం మిరపకాయలు ఎడ కొనుక్కొచ్చిన దేనికోసమే కొనుక్కొచ్చింది మిరపకాయలు, ఇంత కారం ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో మనకి ఏమొచ్చింది? మా ముగ్గురికి అయితే మిరపకాయ వచ్చింది. ఫస్ట్ వర్షనికి ఏమొచ్చింది? నెక్స్ట్ ఎవరు ఆడి? సెకండ్ మార్నింగ్ నీకేమొచ్చింది? నీకు నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో నేను కూడా, నాకు కూడా ఈ ఐటమ్ వచ్చింది. మా లైన్ గా మా ముగ్గురికి సెకండ్, థర్డ్, ఫోర్త్ మిరపకాయ, ఓన్లీ మిరపకాయ. నెక్స్ట్ ఎవరు? ఫిఫ్త్ కీర్తన ఏమొచ్చింది? స్వీట్ ఏది మరి? తినేసింది ఆల్రెడీ, మళ్ళీ ఇస్తుంది ఇల్లు ఉన్నది. నెక్స్ట్ నిహాల్ గారు. నిహాల్ నీకేమొచ్చింది? నెక్స్ట్ బాబాయ్ అయితే గెలుచుకుని థమ్స్ అప్. పిన్ని నువ్వు? నాకైతే స్వీట్. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ అయితే అందరు అయిపోయింది. ఏమేమి పనిష్మెంట్లు వచ్చినాయి, ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయి కూడా చెప్పేసినాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడదాం, ఓకేనా? రౌండ్ నెంబర్ 2.